ఈరోజు మిమ్మల్ని అడుగుతానండి, మన జీవితంలో జరిగిన పొరపాటులకి మనం ఏం చేయదలుచుకుంటున్నాం? కొంతమంది అయితే పొరపాటు అయిపోయింది అని చెప్పేస్తున్నాం, కానీ పొరపాటుని సరిదిద్దుకుని కృప చూపించే దేవుడు ఉన్నాడు, నూతన అవకాశాలను ఇచ్చే దేవుడు ఉన్నాడని గ్రహించి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా అని బతిమలాడుతున్నామా? లేకపోతే నా జీవితం ఇంతే, నా స్థితి ఇదే, నా బ్రతుకు ఇదే, నేను ఇలాగనే ఉంటానని జీవిస్తున్నామా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యము కృపని చూపిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే, ఎంత పాపికైనా క్షమాపణ ఉందంట ఒప్పుకుంటే. ఒప్పుకొని వానికి క్షమాపణ లేదు, ఒప్పుకొని పాపాలకి క్షమాపణ లేదు, ఒప్పుకొని వాడి జీవితం మారదు. సో అది నీవు చేసే నిర్ణయం. ఈరోజు మీ మనసులో నిజముగా దేవుని చిత్తంలో నేను సాగాలి అన్న మనస్తత్వం కలిగి ఉన్నారా? లేకపోతే నా జీవితం ఇంతే, నా స్థితి ఇదే, నా బ్రతుకు ఇదే, నేను ఇలాగే పడి ఉంటాను అంటున్నారా?